అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు తప్పకుండా నచ్చుతుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడు దోసకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒక్క మెతుకు కూడా ఉంచకుండా అంత టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక్కడ నేను పచ్చడితో నంచుకోవడానికి ఎండు చేపలు కూడా వేయించుకున్నానండి. నాకు ఎండు చేపలు అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు పెట్టినా కూడా తింటానండి. అంత ఇష్టం అండి. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. నేను ఇక్కడ ఒక దోసకాయ తీసుకొని పైన చెక్కు మొత్తం తీసేసుకుంటున్నానండి. చాలామంది చెక్కుతో కూడా వేసుకుంటారండి, కానీ మా ఇంట్లో తినరండి ఇలా చెక్కుతో ఉంటే పచ్చడి. ఇది పైన మొత్తం చెక్కు తీసేసుకొని ఇందులోకి ఒక ఉల్లిపాయ అలాగే 10 మిర్చి తీసుకొని పెట్టుకున్నానండి. చెక్కు మొత్తం తీసేసుకొని కడిగేసుకొని అందులో ఉన్న గింజలు మీకు ఇష్టమైతే ఉంచుకోండి. మాకైతే ఇష్టం ఉండదండి గింజలు. అందుకోసమనే నేను గింజలు కూడా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటున్నానండి. వీలైనంత వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. చిన్నగా కట్ చేసుకుంటే ఏంటంటే త్వరగా ఆయిల్లో ఫ్రై అవుతాయండి. అలాగే మనం మిక్సీ పట్టుకున్నప్పుడు కూడా బరకగా పట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువ పట్టుకుంటే మళ్ళీ మొత్తం పేస్ట్ లాగా అయిపోతుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత గ్యాస్ పైన కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, 10 మిర్చి, చిన్న ఉల్లిగడ్డ, కొంచెం కరివేపాకు వేసుకొని నిదానంగా వేయించుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత చిన్న రేంగాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అది కూడా నూనెలో వేయేంత వరకు ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇలా దోసకాయ వేగి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి. నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నానండి. మీరు సాల్ట్ వేసుకున్నా కూడా పర్వాలేదండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని వేయించుకోవాలండి. ఇది వేగడానికి కొంచెం టైం పడుతుందండి. నిదానంగా వేయించుకోవాలి. మనకి వేగింది లేదనేది ఎలా తెలుస్తుంది అంటే దోసకాయ వేగేటప్పుడు కొంచెం స్మెల్ అనేది వస్తుందండి. ఆ స్మెల్ని బట్టి కూడా మనకి తెలిసిపోతుందండి దోసకాయ వేగినట్టుగాను. ఇలా ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందామండి. అవి చల్లగారుతూ ఉంటాయి. ఇక్కడ నేను పచ్చడిలో నంచుకోవడానికి వెండి చేపలు వేయించుకుంటున్నానండి. మీకు ప్రతి వీడియోలోనూ చెప్తూనే ఉంటాను కదా, ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తానని. అవి తీసుకొని గోరువెచ్చటి నీటిలో వేసుకొని కడుక్కున్నానండి. కడిగి పక్కన పెట్టుకున్నాను. మనం పచ్చడి కోసం తాలింపు వేసుకుందామండి. అదే గ్యాస్ పైన పెనం పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి దోసకాయలు ఉన్నాయి కదండి, వాటిలో ఈ పోపు అనేది వేసేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ దోసకాయ అనేది బరకగా మిక్సీ పట్టుకోవాలండి. మరి పేస్ట్లా పట్టుకోవద్దు. ఇలా పోపు మొత్తం వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోకపోతే కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. చూస్తున్నారు కదా, ఇంతేనండి. ఎంతో టేస్టీ అయిన దోసకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. ఈ టేస్ట్ మరింత పెరగడం కోసం నేను కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మరొకసారి కలుపుకుంటున్నానండి. వట్టి పచ్చడి తినే కంటే కూడా ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే ఆ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక నేను పక్కన చేపలు కడిగి పెట్టుకున్నాను కదండి, అవి కూడా వేయించేసుకున్నాను. ఆల్మోస్ట్ వేగిపోయండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అయిన దోసకాయ పచ్చడి రెడీ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.